శ్రీ లక్ష్మీ రాఘవేంద్ర పబ్లిక్ స్కూల్ 25 సంవత్సరాల తర్వాత అందరూ ఒకరిగా కలవడానికి వచ్చేస్తున్న టీచర్లకు స్టూడెంట్స్ అందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. And the teachers and students of the Lakshmi Raghavendra Public School, Alagadda. 25 సంవత్సరాల తర్వాత ఓకే, ఈరోజు మాకు 25 years గెట్ టుగెదర్ పార్టీ పరంగా ఒక యాంకర్ కావాలనుకుని మహేష్ గారిని చూజ్ చేసుకోవడం జరిగింది. సో ఒక చిన్న ఇన్సిడెంట్ చాలు, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన జాబ్ పట్ల ఎంత ఎంతూజియాస్టిక్గా ఉన్నాడు అనేది ఒక చిన్న ఇన్సిడెంట్ మార్నింగ్. సో నేను బయట ఉన్నాను, నేను ఎవరో తెలియదు ఆయనకు. ఆయన నా దగ్గరికి వచ్చి లేట్ అవుతుంది, తొందరగా కానివ్వండి. బేసిక్గా మన ఇద్దరికి పరిచయం లేదు, అయినా సరే మీరు నా దగ్గరికి వచ్చి మీరు కంగారు పడుతున్నారు. బేసిక్గా మేము కంగారు పడాలి, ఇన్స్టెడ్ ఆఫ్ మీలో ఆ కంగారు కనిపించింది. సో దీన్ని బట్టి నేను అర్థం చేసుకోగలను మీరు ఈ యాంకరింగ్, ఈ ప్రోగ్రామ్, ఈ ఫంక్షన్ సక్సెస్ కావడానికి ఎంత తపడుతున్నారు అని చెప్పేసి. పద్మావతి అదే యాంకర్ని తీసుకొస్తున్నాను అని చెప్పేస్తే నేను అనుకున్నాను, ఈ ప్రోగ్రామ్కి యాంకర్ అవసరమా, మనమే ఉన్నాం కదా అనేసి నేను అనుకున్నాను. పవన్తో భాస్కర్తో కూడా అన్నాను, కానీ ఇప్పుడు తెలుస్తుంది దాని రిజల్ట్ అనేది. మీరైతే ఈరోజు చాలా హెల్ప్ఫుల్ అండి. అసలు నేను అనుకోలేదు ఎంత సక్సెస్ అవుతుందని చెప్పేసి యాంకరింగ్లో, ఎందుకంటే మెయిన్ పార్ట్ మీదే ఉంటుంది యాంకరింగ్లో. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 70-80 మెంబర్స్ ఉన్నాము, ఎవరికి బోర్ కొట్టకూడదు. అసలు చాలా బాగా, అసలు సూపర్. అసలు నేను కూడా రికార్డ్ చేసి అది ఇక్కడ పెట్టారేమో అనుకున్నాను ఫస్ట్. మీరు వాయిస్ ఓవర్ ఇస్తున్నారని నేను అనుకోలేదు. అసలు సూపర్, అసలు ఎక్సలెంట్ అండి. నేను నా ఫ్రెండ్ సర్కిల్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు ఈ మూమెంట్. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యువర్ పేషెన్స్ అండ్ యువర్ ప్యాషన్. మహేష్ అనే మన యాంకర్గా మనకు వర్క్ చేసిన అతను ఆ 25 years బ్యాక్ మన దగ్గర లేడు, కానీ మన సార్ ఏ సార్ ఎలా పిలుస్తాడు, ఆ రోజు అతను క్లాస్లో ఏం చెప్పేవాడు అనేది అతను అంత తొందరగా గ్యాప్ చేసి మనందరికీ ఆ ఓల్డెన్ డేస్ని, ఆ స్కూల్ డేస్ని మళ్ళీ తీసుకొచ్చాడు. ఆ టైంలో మనకు అందరికీ గూప్ బంప్స్ వచ్చాయి. గెట్ టుగెదర్ ఫంక్షన్స్ ఇట్లా చేసుకోవాలి మనం అనుకుంటే కదా, మన వర్క్స్లో మనం ఉంటాము. అటువంటి అనే ఒక్క వ్యక్తి ఉంటేనే మన యొక్క ఇటువంటి ఫంక్షన్స్వి గ్రాండ్ సక్సెస్ కావడానికి ఒక రీజన్గా తీసుకోవచ్చు. గ్రూప్లో నేను వాయిస్ విన్నప్పుడు ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లుంది అనిపించింది నాకు. ప్రొఫెషనల్ వాయిస్, ఏదో కొంచెం తెలిసిన వాయిస్ లాగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మొత్తం బ్యాచ్ ప్రొడక్షన్ రికార్డ్ తయారు చేసుకొని వచ్చి ఫాలో అయ్యారనిపిస్తుంది. 100% ఆయన మైండ్ అంతా ఇక్కడ పెట్టి, అంటే ఇక్కడ ఎంతమంది 100 మంది ఉన్నా 100 మందికి 100 ఆలోచనలతోనే అటు ఇటు డైవర్ట్ అవుతూ ఉంటారు. అందరినీ తీసుకొచ్చి ఆయన అనుకున్న మొత్తం నెరవేరడానికి ఆయన 100% సక్సెస్ అయిందంటే కారణం ఆయన వల్లనే. First of all, thank you so much, Mahesh, for success for our get-together program. And actually, మాకు ప్రీ ప్లానింగ్ అంటే ఏం లేదు. నేను సో మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ టు హ్యావ్ టు ప్రిపేర్ ప్లానింగ్ అండ్ లెట్ మీ నో. కాకపోతే మీరు ఏం చెప్పారు అంటే ప్లానింగ్ అవసరం లేదు, నాకు జస్ట్ ఒక మైక్ అక్కడ సౌండ్ సిస్టమ్ ఉంటే చాలు. యూ నో వెల్ అబౌట్ మీ ఇన్ ఆఫ్టర్ దట్ ప్రోగ్రామ్, రైట్? వీఆర్ ఎక్స్పెక్టింగ్ కొంచెం ఎక్స్పెక్ట్ చేసాము, బట్ ఇట్ ఈస్ అమేజింగ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ టు సపోర్టింగ్. థ్యాంక్ యూ. సింపుల్ అండ్ క్రిస్పీ. ఇప్పుడు కరెక్ట్ రూట్లోకి వచ్చారు. ఇట్లా లేడీస్ ఒక చెయ్యేసుకోండి. ఇట్లా 10th class. గురు బ్రహ్మలారా, పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాం, చదువులమ్మ చెట్టు నీడ